మేము డిస్ట్రిక్ట్ స్టాఫ్ సెలక్షన్ కమిటీ ద్వారా రిక్రూట్ అయిన ఎంప్లాయీస్ అండి. అన్ని జిల్లాల నుంచి, మన స్టేట్ వైడ్గా అన్ని జిల్లాల నుంచి, జీడీఆర్ కేటగిరీ నుంచి అన్ని కేటగిరీలో మేము వర్క్ చేస్తున్నామండి. మాకు లాస్ట్ గవర్నమెంట్ మే మంత్ నుంచి ఆగస్టు వరకు రిక్రూట్మెంట్ అయిన వాళ్ళము ఇప్పటి వరకు శాలరీస్ తీసుకోకుండా 18 నెలల పై నుంచి చాలా ఇబ్బందులు పడతా ఉద్యోగం చేస్తున్నాం. ఇక్కడికి వచ్చి 3 రోజుల నుంచి మేము తిప్పలు పడుతుంటే మాతో మాట్లాడటానికి ఎవరు సహకరించట్లేదండి. మేము తిండి తనక బాధలు పడుకుంటా ఛార్జీ డబ్బులు పెట్టుకొని వెళ్ళి డ్యూటీలు చేస్తుంటే మా కన్సర్న్ ఆఫీసర్స్ ఏమో మా వరకు మా పని అయిపోయింది, పై వాళ్ళు ఏం చేయట్లేదు అని అంటున్నారు. ఆప్కాస్లో అడిగితే ఆప్కాస్లో యాడ్ అయితేనే మీ శాలరీస్ వస్తాయి, లేకపోతే రావు అని చెప్తున్నారండి. ఆప్కాస్ వాళ్ళేమో మాకు అసలు ఏ ఇంటిమేషన్ లేదు, మేము అందుకని యాడ్ చేయలేదు, మీ శాలరీస్ పడలేదు, అసలు మీరు ఎంప్లాయీస్ అయినా అని అడుగుతున్నారు. మేము ఇప్పుడు సంవత్సరం పైనే 18 నెలల పైనే ఉద్యోగాలు చేసి ఎంప్లాయీస్ అయినా అడిగితే మాకు ఎవరు రెస్పాన్సిబిలిటీ అండి? ఎవరు మాకు ఆన్సర్ చేస్తారు? ఇక్కడికి వచ్చి కమిషనరేట్కి వచ్చి పైన జాయింట్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్తే ఆప్కాస్ ఎంప్లాయీస్ అంటే వీళ్ళని ఎవరు రానిచ్చారని అడుగుతున్నారండి. మేము